హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ఇదే ఫస్ట్ నా లాంగ్ వీడియో. అయితే ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి మార్వాడి గో బ్యాక్ అనేది ఏదైతే మన తెలంగాణలో జరుగుతుందో దాని గురించి ఈ వీడియోలో మనం చర్చిద్దాం. అయితే ఎంతవరకు మార్వాడి గో బ్యాక్ అనేది కరెక్టో తప్పో దాని గురించి ఈ వీడియోలో మనం చర్చిద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్వాడి గో బ్యాక్, మార్వాడి మాత్రమే వాళ్ళు ప్రాఫిట్ చేస్తున్నారు మన తెలంగాణలో, మన వాళ్ళు చేయట్లేదు అనేది ఎంతవరకు కరెక్టు? ఫస్ట్ మనం ఇండియన్స్, ఆ తర్వాతే గుజరాతీ అయినా, రాజస్థాన్ అయినా, కర్ణాటక అయినా, తెలంగాణ అయినా. ఇప్పుడు చాలామంది మన తెలంగాణ నుంచి కర్ణాటక వెళ్ళి కొంతమంది వర్క్ చేస్తూ బతుకుతూ ఉండొచ్చు. అదేవిధంగా మన తెలంగాణ నుంచి రాజస్థాన్ వెళ్ళి ఉండొచ్చు, ఢిల్లీ వెళ్ళి ఉండొచ్చు, ఇంకా వేరే వేరే ప్రదేశాలకి మన ఇండియానే కాబట్టి అక్కడికి వెళ్ళి ఏదో వాళ్ళకి తోచిన వ్యాపారం చేస్తూ అక్కడ లాభపడుతుండొచ్చు. ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళు ఎలా అయితే మన దగ్గరకు వచ్చి ఇక్కడ చాట్ అవన్నీ ఎలా చేస్తున్నారో మన వాళ్ళు ఇక్కడ నుంచి దోశ, ఇడ్లీ, ఈ సౌత్ ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవి కూడా రాజస్థాన్ కానీ ఇంకో వేరే మన గుజరాత్ కానీ పంజాబ్ కానీ అక్కడ వాళ్ళకి తెలియదు. దోశ అయినా ఇడ్లీ అయినా ఎలా చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. సో అక్కడ వెళ్ళి మన వాళ్ళు ఈ టిఫిన్ సెంటర్స్ ఇలా పెట్టుకొని కూడా ఇక్కడ ఐటమ్స్ అక్కడ పరిచయం చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళి కూడా బతుకుతున్న కొన్ని సంఘటనలు మనకి తెలిసిందే. సో అలా వాళ్ళైనా కూడా ఇక్కడికి వస్తున్నారు. సరే, గుజరాతీ, మార్వాడి అనే వాళ్ళు ఏదైతే తప్పు చేసింటారో వాళ్ళని శిక్షించే హక్కు మనకు ఉంది. సో హక్కు అంటే ఏంది? ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ దాన్ని గురించి చర్యలు తీసుకోవాలి. ఎటువంటి చర్యలు? ఎవరైతే డూప్లికేట్ చేసినా, ఎటువంటి వస్తువుల్ని మనకి మోసం చేసి అమ్ముతున్నా వాటి గురించి మనం ఖచ్చితంగా అది ఎవరు తీసుకోవాలి? గవర్నమెంట్ దాని గురించి చర్యలు తీసుకొని అలాంటి షాపుల్ని సీజ్ చేసి, అలాంటి షాపులకి రైడ్ చేసి వాళ్ళని వీలైతే వాళ్ళకి శిక్ష పడేలాగా కూడా చేయాల్సింది మన గవర్నమెంట్. అవునా కదా? రైట్. అయితే ఇప్పుడు మన కర్ణాటకలోనే, బెంగళూరులోనే మన వాళ్ళే తెలంగాణ అండ్ ఆంధ్ర నుంచి, ఇదే అనంతపురం నుంచి, కర్నూలు నుంచి అండ్ మన ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎంతో మంది కర్ణాటకలో అక్కడే వెళ్ళి బెంగళూరులో కూడా వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళకి తోచిన వర్క్స్ చేసుకుంటున్నారు అండ్ జాబ్ లో కూడా అక్కడ ఉన్నారు. సో మనం ఇండియన్స్ ఎవరిని ఇక్కడ ఉండొద్దు, అక్కడ ఉండొద్దు, నువ్వు అక్కడ చేసుకోవద్దు, వ్యాపారం ఇక్కడ చేసుకోవద్దు అనడానికి లేదు. అదే పాకిస్తాన్ ఇంకొకటి నుంచో ఎక్కడి నుంచో ఎవరైనా వస్తే, ఇప్పుడు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఇంకా మన చుట్టుపక్కల నుంచి వచ్చి మనకు తెలియకుండా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో ఇండియా నుంచి ఫస్ట్ వాళ్ళని మనము బాయ్కాట్ చేయాలి, వాళ్ళని బయటికి రిటర్న్ పంపించాలి. ఇంతకు ముందు మనం చూసినట్టయితే ఒక ఇన్సిడెంట్ వచ్చేసి కర్ణాటకలో ఎప్పటి నుంచో ఒక రష్యా ఆమె ఒక గుహలో ఇక్కడ ఆధ్యాత్మికంగా తనకు నచ్చి ఉంటుంది. సో అలాంటి వాళ్ళని రెక్టిఫై చేసి మనం ఇండియా నుంచి ఎవరైతే ఇండియా బయట నుంచి వచ్చిన వాళ్ళని బయటికి పంపించాలి. కానీ తెలంగాణలో గుజరాత్ వాళ్ళు ఉన్నారు, గుజరాత్లో తెలంగాణ ఉన్నారు, కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. ఇది నాకు అనిపించిన విధంగా కరెక్ట్ కాదనిపిస్తుంది. సో మార్వాడి గో బ్యాక్ అంటాం ఈరోజు, సరే ఇంకో ఏదైనా క్యాస్ట్ ని రేపు ఇంకో, అది అలా అనడం కాకుండా ఇలా నకిలీ వస్తువుల్ని ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళని రెక్టిఫై చేసి వాళ్ళపై గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకొని అలా ఎవరైనా చేస్తున్న వాళ్ళకి శిక్ష పడేలా చేయడం అనేది సమన్వయం. మార్వాడి గో బ్యాక్ ఇంకొకటో కాదు. సరే, ఎవరో మొన్న న్యూస్ ఛానల్లో ఆయన, అరే తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మార్వాడి వాళ్ళు మార్నింగ్ 6కి వచ్చి వాళ్ళు 7 కల్లా పూజ చేసుకొని షాప్ తెరుచుకొని కూర్చుంటున్నారు. సో దట్స్ వై దే విల్ గెట్ మోర్ ప్రాఫిట్ ఏదో సంథింగ్ అని. అండ్ అదే తెలంగాణ వాళ్ళు 1000 రూపీస్ వస్తే చాలు తాగి ఎక్కడో ఇది, అట్లాంటివి తప్పు. అట్లాంటివి వాళ్ళు మాట్లాడే లేదు. ఎక్కడ ఏ ప్రాంతంలో వాళ్ళకి ఉన్న కల్చర్ ప్రకారం వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అంతేగాని ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇలా చేస్తారు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అనడం ఎవరికి హక్కు లేదు. ఓకేనా? అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు కేరళ వాళ్ళు ఉన్నారు, మన తెలంగాణలోనే అన్ని హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా కొన్ని రెస్టారెంట్లు అండ్ బార్లు, ఇంకా కొన్ని హోటల్స్లో ఒడిస్సా వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. సరే, వాళ్ళు వర్క్
పని చేస్తున్నారు కానీ వ్యాపారం చేయట్లేదు. ఇంకో రాష్ట్రం నుంచి మనకి అవసరమే, మన రాష్ట్రం నుంచి ఇంకొకరికి కూడా అవసరమే. ఈ ఏదైతే డూప్లికేటో ఇంకొకటో ఫస్ట్ కాపీ సెకండ్ కాపో ఇవి ఏదైతే అవుతున్నాయో మన భారతదేశంలో వాటిని అరికట్టడానికి మనము ప్రయత్నించాలి. ఇది నాకు అనిపించినది ఈ వీడియోలో చెబుతున్నా. ఇది నా అభిప్రాయం. నేను మార్వాడికి సపోర్ట్ చేశా, ఇంకా మన తెలంగాణలోకి యాంటీగా మాట్లాడినా అన్నట్టు మీరు ఎవరు థింక్ చేయకండి. వీఆర్ ఇండియన్స్, ఇండియా ఫస్ట్ తర్వాతే ఏదైనా. సో వేరే దేశాల నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళని కావాలంటే బయటికి పంపిద్దాం. హైదరాబాద్లోనే సోమాలియన్స్ వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని రెక్టిఫై చేయండి. వాళ్ళు ఎందుకు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారో అని తెలుసుకోండి. వాళ్ళు ఎందుకు ఉంటున్నారో అని తెలుసుకోండి. వాళ్ళని వాళ్ళ దేశానికి పంపిద్దాం. అలాంటివి చేయండి. అంతేగాని మార్వాడి గో బ్యాక్ ఇంకొకటి మన దేశంలోనే పక్క రాష్ట్రం వాళ్ళని గో బ్యాక్ అనుకుంటూ మనం చేసేది ఏం లేదు. సో గైస్, థ్యాంక్ యూ. ఇంతసేపు నేను చెప్పింది ఈ ఉన్న వాస్తవాలని మీ ముందు పెట్టా. మీరు కామెంట్ రూపంలో కరెక్టా తప్పా కూడా మీరే చెప్పండి. సో మన వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా ముందు వస్తూ ఉంటాయి. మీ సూర్య.